హైవేస్ పోచారం ప్రాజెక్ట్ ఇది కామారెడ్డి జిల్లాలో, అంతకుముందు మెదక్ జిల్లా, నిజామాబాద్ జిల్లా, ఇప్పుడు వచ్చేసి జిల్లా విడిపోయి కామారెడ్డి జిల్లా. అంతకుముందు నిజాం నవాబ్ అన్నప్పుడు మనకు గుర్తొచ్చేవి ఏంటన్నప్పుడు అరాచకాలు, దౌర్జన్యాలు. బట్ కేసీఆర్ నిజామును పొగిడినా ఇప్పుడు కొంతమంది నిజామును పొగుడుతున్నా కారణం ఏంటంటే ఆయన హయాంలో కట్టే కొన్ని ప్రాజెక్టులు, అందులో పోచారం ప్రాజెక్ట్ ఒకటి. మచ్చెప్ అని చెప్పేసి ఒక చెరువు ఉంది, 1.7 కిలోమీటర్ అంటే 1700 మీటర్లు దాదాపు పొడవున ఆనకట్ట, 21 అడుగుల ఎత్తు, ఓకేనా, మొత్తం కట్ట. చుట్టుపక్కల 58 కిలోమీటర్ల వరకు కాలువలు, 48, 73, 1 నుంచి 48 వరకేమో ఏ గ్రూప్ ఏ అన్నట్టు, గ్రూప్ బి అన్నట్టు 49 నుంచి 73 వరకు ఫీడర్లు అన్నట్టు, అంటే కేటాయింపులు అన్నట్టు, వాటికి నీళ్ళు ఎలా వెళ్ళాలి ఏంటన్నట్టు అనుకోవచ్చు. సో ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే ఈ ప్రాజెక్టుకి సంబంధించి 2.4 టీఎంసీ వాటర్ కెపాసిటీ ఆ రిజర్వాయరు, ఇప్పుడు వచ్చే దాని కెపాసిటీ 1.8కి పడిపోయింది. కారణం ఏంటంటే పుడికి తీగిపోవడం వల్ల. ఆ ప్రాజెక్టు ఉంది కదా, పోచారం ప్రాజెక్టు 1917లో స్టార్ట్ చేస్తే 1922లో కంప్లీట్ అయింది. మనకున్న సమాచారం దానికి అయినటువంటి వ్యయం మొత్తం 17 లక్షల నుంచి 20 లక్షల మధ్య అంటున్నారు. కొంతమంది 17 అన్నారు, కొంతమంది 20 అన్నారు, కొంతమంది 22 కూడా అన్నారు. 25 వేద్దాం పోనీ, సరే 25 లక్షలు వేద్దాం, ఓకేనా. అప్పట్లో ఇప్పటికి ఎంత అయింది? అప్రాక్సిమేట్లీ 103 సంవత్సరాలు ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. 103 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ప్రాజెక్టు దేంతో కట్టారా అంటే కేవలం సున్నం వాడి కట్టారు. రాళ్ళు సున్నం కాంబినేషన్తో ప్రాజెక్టు కట్టారు. ఇప్పటికీ కొన్ని వందల సార్లు ప్రాజెక్టుకు వచ్చేసి నీళ్ళు కింద పడటం రావటం జరిగింది. వాస్తవ ప్రాజెక్టు ఒకవేళ నీళ్ళు కనుక వదలాల్సి వస్తే 70,000 క్యూసెక్లు అవుట్ఫ్లో, దాని కెపాసిటీ 70,000 క్యూసెక్లు. ఇప్పుడు అక్షరాల 180,000 క్యూసెక్లు దాని నుంచి వచ్చింది. ప్రాజెక్టు మీద నుంచి నీళ్ళు, కింద నుంచి నీళ్ళు, మొత్తం నీళ్ళు. కానీ ప్రాజెక్టుకి ఇంచిత్తు ఇబ్బంది కూడా రాల. ఎంతండి ప్రాజెక్టుకు? 25 లక్షలు. కట్టి అన్నాలు ఏంటండి? 103 సంవత్సరాలు. దాని కెపాసిటీ ఎంతండి? 70,000 క్యూసెక్లు. ఓవర్ఫ్లో అయింది ఏంటంటే మొత్తం 180,000 క్యూసెక్లు. అంటే దగ్గరగా రెండింతలు దాదాపు ప్రవాహం వచ్చి తట్టుకొని నిలబడింది. బట్ మన మేడిగడ్డ అండి, కలెక్షన్ ప్రాజెక్ట్ అండి, 150,000 కోట్లు ప్రాజెక్టు వ్యయం. దానికి డిపిఆర్లు అంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లు మొత్తం చేతుల మీద రెడీ చేసే పేపర్ మీద, దానికి 500 కోట్లు దాకా ఖర్చు అయిందని అంటున్నారు. సరే, అది పక్కన పెడదాం. టోటల్ ప్రాజెక్ట్ కనుక ఖర్చు 150,000 కోట్లు. దానికి గాను 2 సంవత్సరాల ప్రాజెక్ట్ కంటే 2 సంవత్సరాల్లో మేడేట్ కుంగిపోయింది కదండి. ఆ 2 పిల్లర్స్ కుంగిపోయినాయి. దానికి ఈ బీఆర్ఎస్ వాళ్ళు అది చిన్న క్రాక్లే, అదేం కాదు అంటారు. ఏం క్రాక్లు ఏంటని చెప్పేసి జస్ట్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇస్తే అదే తప్పుడు నివేదిక అన్నారు, రేపు అసెంబ్లీలో మాట్లాడతానన్నారు. ఈవిడ మెయిన్ ఇంటెన్షన్ గతం చాలాసార్లు చెప్పా, ఇప్పుడు నేను ఓపెన్గా చెప్తుంది ఈ మాట. ఏపీకి జగన్మోహన్ రెడ్డి ఎంత ప్రమాదికారో, హైదరాబాదు కనుక తెలంగాణ కనుక లేకపోయినట్టయితే బీఆర్ఎస్లో అంత ప్రమాదకరంగా ఉండేది నాకు అనిపిస్తుంది. ఆనాడేదే, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి కానీ బయటపడుతున్న మొత్తం చూస్తూ ఉంటే హైదరాబాద్ ఉండబట్టి తెలంగాణ ఆగింది, తెలంగాణను కాపాడుకున్నారు. కానీ హైదరాబాద్ లేకపోతే బీఆర్ఎస్ వల్ల అరాచకాలు ఊహించలేం. సరే, ఇప్పుడు కూడా ఏంటి విషయం అన్నప్పుడు ఈ కేసీఆర్ హయాంలో జరిగినటువంటివి ఏవైతే తప్పిదాలు ఉన్నాయో, జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన తప్పిదాలు కన్నా కొంచెం బెటర్గానే ఉన్నాయిలే. కానీ బట్ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత బయట పెడుతున్న మొత్తం చూస్తుంటే నిధులు నియామకాలని చెప్పి నీళ్లు వచ్చేసి కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో నిధులని అడ్డంగా దోచి నియామకాలు ఇవ్వకుండా ఉన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ మానేత చెక్ చేస్తుంటే భయంకరంగా అవినీతి అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి. మరలా చెప్తాను చూడండి, 150,000 కోట్లతో కట్టిన ప్రాజెక్టు 2 సంవత్సరాలు ఆనకుండానే కుంగిపోయింది. ఒక్క చుక్క నీరు కూడా నిలవకుండా మొత్తం బయటికి పోయింది. కేవలం 22 లక్షలతో కట్టిన ప్రాజెక్టు బ్రహ్మాండంగా 103 సంవత్సరాలు సరే పుష్కలంగా గట్టిగా అలాగే ఉంది. నిజాంని కొంతమంది గొప్పలు అనేది ఎందుకంటే ఇదిగో ఇందుకే నిస్వార్థంగా చేసిన కొన్ని మంచి పనులు. కమింగ్ టు కేసీఆర్ని ఎవరైతే నిన్నామన్నాడో గొప్ప అన్నాళ్ళు ఉన్నారో వారసుని ఈరోజు ఏలెత్తు చూపు తప్పుడుతున్నారంటే ఆయన గవర్నమెంట్ వెళ్ళిన తర్వాత, రేవంత్ గవర్నమెంట్ వచ్చాక బయట పెడుతున్నట్టు నిజాలే సాక్ష్యాలు సహా ముందు పెడుతూ ఉన్నారు. అలా పెడుతూ ఉన్నా ఒక పక్క కేటీఆర్ కానీ హరీష్ కానీ ఒప్పుకోకపోగా మళ్ళీ రివర్స్ అవుతూ ఉన్నారు. ఇంకా ఘోరంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. నాకు తెలిసి రేపు అసెంబ్లీలో ఉంది, రేపు 30వ తారీఖు ఉంది, అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి.
అక్కడ అసలు ఎలా ఉండిద్దో కూడా ఊహకు అందడం లేదు చర్చ ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి. సో అంతిమంగా నేను చెప్పేది గుర్తుంచుకోండి, పాలకుడు ఎవరైనా తప్పేంటి ఒప్పేంటి చూసుకొని మీరు వాళ్ళని పొగడండి, ఓట్లు వేసుకోండి, అంతే తప్ప ముందు వెనక ఆలోచించకుండా ఎవరు ఏదో చెప్తే అది నమ్మకండి. నిజానవాబు కాలం నాటి ప్రాజెక్ట్ ఏంటి, నాకు తెలిసి దేశంలో పురాతన ప్రాజెక్టులు, అది పురాతనం కాదు కానీ దేశంలో 100 సంవత్సరాల పైబడి ఇంత స్టాండర్డ్గా స్ట్రాంగ్గా ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే నాకు తెలిసి ఇదే అనిపిస్తుంది నాకైతే.